హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి పప్పుచారు. సాంబార్ కాదండి, సాంబార్ అయితే ఆ ప్రాసెస్ వేరు. ఇగో క్యారెట్ తీసుకున్నాను, టమాటా తీసుకున్నాను, సొరకాయ ముక్కలు తీసుకున్నాను, పెద్దుల్లిపాయ, పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఇవన్నీ మనము ఒక గ్లాసు వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సేపు ఉడికించుకుందాం. ఎందుకంటే అమ్మటే పులుసు పోతే ఉడకదు కాబట్టి అంటించేసుకుందాం. ఇగోండి, సరిపోయినంత చింతపండు తీసుకున్నాను. ఇంత అయితే సరిపోద్ది. ఓకే, ఒక గిద్ద పప్పు తీసుకున్నాను, ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇది మనం కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందామండి. ఫ్రెండ్స్, ముక్కలన్నీ ఉడికిపోయినాయి చూడండి. పులుసు పోస్తే ఇంత బాగా ఉడకవు. ఇప్పుడు మనం పులుసు పోసేసుకుందాం. పులుసు పోసేసాను. కళ్ళుప్పు వేసుకుందాం అండి. కళ్ళుప్పు వేసాను. కారం వేసేసుకుందాం. కారం కూడా వేసేసాను. ఇంకా మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ పప్పు వేసేసుకుందాం. ఇప్పుడే పప్పు వేస్తే పచ్చివాసన వస్తాయి. చింతపండు పులుసు ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పప్పు పోసేసుకుంటున్నాము. చూశారు కదా, పప్పు పోసేసాను. కలవబెట్టుకుందాము. కలవబెట్టేసాను. చూడండి, మంచి కలర్లో వచ్చేసినాయి, ఎల్లో కలర్లో సాంబారు. కొంచెం వాటర్ పోస్తాను, చిక్కగా ఉన్నాయి. పప్పుకి ఒక స్పూన్ పంచదార వేయాలి, లేకపోతే ఆ టేస్ట్ పుల్లగా అనిపిస్తుంది. ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇంకొంచెం తెరలనేయండి. మనం పోపు పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, పోపు పెట్టేసుకుందాం. సాంబార్ కాగిపోయినాయి చూడండి, ఎలా తెరులుతున్నాయో, తెరిలిపోతున్నాయి. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంక పోపు పెట్టేసుకుందాం. ఇదిగో ఎండుమిరపకాయ వేసాను, ఆవాలు వేసుకుందాం. సాంబార్ కల్లా ఆవాలు జీలకర్రేనండి. చూడండి, పసుపు వేసేసాను. చిన్నులపై మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకు వేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. చూడండి, కలర్ఫుల్గా వచ్చేసినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.